Hi everyone, it's me Shanti. Welcome back to my channel Shanti Vikram. ఈ టేబుల్ వచ్చేసి పెళ్ళైన కొత్తలో విక్రమ్ గారు ఆఫ్లైన్లో తీసుకున్నారు. సో ఇంట్లో ఏ వస్తువులు పోవడం అంటే నాకు అస్సలే ఇష్టం ఉండదన్నమాట. ఈ టేబుల్ ఈ మధ్యనే ఇలాగా ఊడొచ్చేస్తుంది, అందుకని దీన్ని ఇక్కడ గమ్ముతో అతికిస్తున్నాను. గమ్ము పెట్టి అతికించిన ఇది అతుక్కోవడం లేదు. దీన్ని ఉల్టా చేసి దాని మీద బరువు పెట్టాలి. బట్ మను చూసిందంటే ఖచ్చితంగా తీసేద్దనమాట. అందుకని ఇలా నా దగ్గర ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటే అతికించేస్తున్నా. టేబుల్కి గమ్ముతో అతికించేంత వరకు అనుకోలేదండి ఇంతలా క్లీనింగ్ చేస్తానని. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా అన్నీ క్లీనింగ్ చేయడం మొదలుపెట్టానమాట. అందుట్లో ఇంకొకటి ఏంటనంటే బెడ్షీట్లు మారుస్తున్నాను. అయితే బెడ్షీట్ ఒకటే కాదండి, బెడ్కి ఒక కవర్ ఉంటుంది. అది చేంజ్ చేసి ఆల్మోస్ట్ 3 months అయిపోతుందన్నమాట. అందుకని ఇక్కడ ఆ కవర్ కూడా చేంజ్ చేసేస్తున్నా. మా పాప అల్లరనమాట. ఎప్పుడు బెడ్షీట్స్ చేంజ్ చేయనివ్వదు, ఎలాగైనా ఆపేస్తుంది. మా హస్బెండ్ ఎంత ఎత్తుకుంటున్నా సరే అది వచ్చి పక్క మీద కూర్చుంటుందన్నమాట. ఇంకా తప్పక అది కిందకి దిగలేని ప్లేస్లో దాన్ని పెట్టేసి బెడ్షీట్స్ చేంజ్ చేశాను. కుదిరినప్పుడు వాకింగ్కి, కుదరలేనప్పుడు ఎక్సర్సైజ్ ఇలా పెట్టుకున్నానమాట. కుదిరినప్పుడు ఖచ్చితంగా వాకింగ్కి వెళ్తున్నాను ఈవినింగ్. సో అందుకని ఈ షూ తీసుకున్నానమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాను. 999 పడిందనమాట దీని కాస్ట్. మార్నింగ్ అంతా దీన్ని చూసుకునే అంత టైం లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన ఓపెన్ చేస్తుంటే చూస్తున్నాను. ఇక్కడ మను చూసారు కదా, నా షూ వేసుకుని తిరుగుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏదో ఒక క్లీనింగ్ చేసుకుంటూనే ఉన్నానన్నమాట. ఇంకా అలిసిపోయాను. ఇక్కడ వచ్చి స్వీట్ పొటాటో తింటున్నానమాట. స్వీట్ పొటాటో అంటే నాకు చాలా ఇష్టం అండి. కట్టెల పొయ్యి మీద కాల్చింది అంటే ఇంకా చాలా ఇష్టం. సో నేను ఇదేమి స్టీమ్ చేయను, వాటర్లో ఉడకబెట్టడం గట్టా చేయనండి. ఒక పెనం పెట్టి దాని మీద దీన్ని ఉడికిస్తానమాట, కాల్చుతాను. చాలాసేపు అది టైం తీసుకుంటుంది. సో సేమ్ కట్టెల పొయ్యి మీద కాల్చినట్టు ఉంటుందన్నమాట. నేను అలా కాల్చుకుని తింటాను. సో పని చేసి అలసిపోయాను అని అన్నాను కదా, ఇందుకే అలసిపోయానండి. మార్నింగ్ నుంచి అయితే కబోర్డ్స్ అన్నీ చదురుకుంటూ వస్తున్నాను. నాది, మా పాపది, విక్రమ్ గారిది, మొత్తం A to Z అనమాట. కబోర్డ్స్ A to Z చదురుకుంటూ వస్తున్నాను. ఆ పని అయిపోయిన తర్వాతే స్వీట్ పొటాటో తింటున్నాను అనమాట. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఏమేమి చదురుకున్నానని, ఎలా చదురుకున్నానని. మేము చిల్లర కాయిన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టమన్నమాట. దానికంటూ ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ పెడతాము. డాడీ ఎప్పుడో చెప్పారు ఎక్కడ పడితే అక్కడ 1 రూపీ కాయిన్ కూడా వదలకూడదని. సో నాకు అలవాటు పోలేదండి. అందుకని నేను ఇలా ఒక చిన్న పౌచ్ పెట్టుకుని అందులో కాయిన్స్ ఏమన్నా ఉంటే వేసుకుంటానన్నమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మను కోసమని ఇక్కడ శనగపప్పు వల్ల వేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే స్వీట్ పొటాటో ఇచ్చాను కదా, సో మనుకి అయితే తినడానికి ఏమీ లేవండి. తెప్పించడం మర్చిపోయాను అనమాట. విక్రమ్ గారు ఇవాళ 6:30కే వెళ్ళిపోయారు. ఈవినింగ్ రావడానికి కూడా చాలా లేట్ అవుద్ది. ఏం చేయాలో తెలియక ఇక్కడ కాస్తంత
పచ్చెనపప్పు నానబెట్టాననమాట తన కోసమని వడలేద్దామని. విక్రమ్ గారికి ఈరోజు ఆఫీస్ లేదనమాట. తనకి ఔటింగ్ ఉందన్నమాట ఈరోజు. అందుకే 6:30కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ లేట్ అవుద్ది, ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయడం అని ఇంట్లో ఏదో ఒకటి వండేద్దాం అన్నట్టు ఇలా పచ్చెనపప్పు నానబెట్టానమాట. ఈ పచ్చెనపప్పు వల్ల అంటే విక్రమ్ గారికి చాలా ఇష్టం. సో ఆయన కోసమని కొంచెం పక్కన పిండి పెడుతున్నాను, ఆయన వచ్చిన తర్వాత వేడివేడిగా వేద్దామని. ఈరోజు విక్రమ్ గారు మార్నింగే వెళ్ళిపోవడం వల్ల మనకి చాలా ప్యాంపరింగ్ అవసరం అనిపించింది. బికాస్ తన డే అంతా చాలాసేపు ఒక్కదే ఉంది కదా. సో ఈవినింగ్ ఆయన రావడానికి కూడా చాలా లేట్ అవుద్ది. అందుకే ఇక్కడ కుదిరినప్పుడల్లా తనని ఆడిపిస్తున్నాను అనమాట. ఇంకా చేసిన వడలు నాన్నగారి దగ్గర పెట్టేసిన తర్వాతే ఎప్పుడైనా ఏవైనా తింటాను. అలా నాన్నగారి దగ్గర పెట్టేసిన తర్వాత మిగతా వచ్చి వండుతున్నాను అనమాట. వండేనే కానీ మను ఒక్కటి కూడా సరిగ్గా తినలేదండి. సో ఒక హాఫ్ పీస్ అలా తినింది అంతే. ఇంకా అంత ఇష్టంగా అయితే తను తినలేదు. ఈవినింగ్ వచ్చి మను నిద్రపోతుంది. సో అందుకని ఇంకో కబోర్డ్ ఉందన్నమాట, దాన్ని కూడా చదురుకుందాం అన్నట్టు ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇవన్నీ నావి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్ ఉండే కబోర్డ్ అండి. చాలా చిన్ని ఉంటాయన్నమాట. చాలా డేస్ నుంచి మిస్ అయిపోయింది. నేను ఎప్పటికప్పుడే చదిరేసుకుంటాను, కానీ ఒక 1 వీక్ నుంచి అనుకుంటా దాన్ని చదవడం లేదు. అట్లీస్ట్ పైనైనా చదిరేసుకుంటాను. సో అన్నీ నీట్గానే ఉంటాయి. బట్ బాగా డీప్ క్లీనింగ్ చేద్దాం అన్నట్టు ఇంకా వదిలేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చి అది కూడా చదిరేసుకుందామని ఇంకా స్టార్ట్ చేశాను. మీ హెయిర్ బాగుంది, మీరేం వాడతారని నన్ను ఎవరో కామెంట్లో అడిగారండి. నేను ఆవదం వాడతానన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న థమ్సప్ బాటిల్ ఉంది కదా, నేను ఇలాగ ఆవదము కబ్బు నూనె 2 కలిపేసుకుని అందుట్లో పెట్టుకుంటాను. సో అప్పుడైతే నా దగ్గర థమ్సప్ బాటిలే ఉందండి, అందుకని నేను ఆ బాటిల్లోనే కలిపి పెట్టుకున్నాను అనమాట. ప్రతిసారి ఆవదమే రాస్తారా అని అంటే అలా కాదండి. వీక్కి 2 టైమ్స్ నేను ఆయిల్ పెట్టుకుంటాను, అప్పుడప్పుడు ఆవదం పెట్టుకుంటాను అనమాట. ఇంతకు ముందు అయితే చాలా కంటిన్యూగా ప్రతి వీక్ ఆవదం పెట్టుకునేదాన్ని అనమాట. ఇప్పుడు అలా పెట్టుకోవడం లేదండి. సో 1 మంత్కి ఆర్ 2 టైమ్స్ పెట్టుకుంటాను అనమాట ఆవదం. నిజం చెప్పాలంటే మాది జీన్స్ అండి. మా ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇలాగే హెయిర్ అనేది ఒత్తిగా ఉంటుంది. కానీ ఆముదం గురించి ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నానంటే, చిన్నప్పుడు మా సెకండ్ సిస్టర్‌కి చాలా థిన్‌గా ఉండేదనమాట జుట్టు. కొంచెం హెయిర్ కూడా రాగి జుట్టులాగా ఉండేది. తన కోసమని అమ్మమ్మ ఆముదం పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటినుంచి తన జుట్టు చాలా లావుగా అయింది. మాది ఎంతుందో అంతే వచ్చిందనమాట తనది కూడా. సో అందుకని ఆవదం మేము కంటిన్యూగా వాడుతూ ఉంటామన్నమాట. నేను ఒక్కదాన్నే కాదు, మా ఫ్యామిలీలో అందరూ ఆవదం వాడతారు. నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం. సో మంచిగా ఎక్కువ కలెక్షనే పెట్టుకుంటానన్నమాట. అలాగని అతమాను కొనుక్కోను. సో అక్క వాళ్ళు కొనుక్కున్నా సరే నాకు పంపిస్తారు. అందుకని ఇంత కలెక్షన్ ఉంది. సో నాకు ఇష్టం అన్నమాట.
కానీ ఈ మధ్యన పెట్టుకోవడం మానేశాను. మను కోసమని ఫీడ్ చేస్తున్నాను కదా అని వన్ హ్యాండ్‌కి మాత్రమే పెట్టుకుంటున్నాననమాట. ఇంకా లెఫ్ట్ ఓవర్ రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ వేటికి వాటికి ఇండివిడ్యువల్‌గా పెట్టుకుంటాననమాట. ఈ వాచ్ నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఫారెన్ నుంచి తెప్పించారు. సో, అప్పుడు ఈ వాచ్ అంటే నాకు అస్సలే ఇష్టం ఉండేది కాదు. ఇది నా స్కిన్ టోన్‌కి మ్యాచ్ అవ్వదని నేను ఎప్పుడూ పెట్టుకోననమాట. బట్ ఈ మధ్యన రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నాను. ఇది నాన్న నా కోసమని ఎంతో ఇష్టంగా కొన్నారు కదా అని. సో, ఇప్పుడు ఈ వాచ్ చాలా ఇష్టంగా పెట్టుకుంటున్నానండి. ఈ వాచీయే కాదు, నాన్న థింగ్స్ చాలా వరకు నేను తెచ్చేసుకున్నాననమాట మా ఇంటికి. సో, నాన్నగారు వాచీ కూడా నేనే తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను. వాచీస్ మాత్రం ఇలా కవర్‌లో పెట్టుకుంటాననమాట. ఏవి స్క్రాచెస్ పడకుండా ఉంటాయని. ఈ వాచీ కూడా డాడీయే కొనిపెట్టారనమాట. సో, బట్ ఈ వాచీ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తెగ పెట్టేసుకునేదాన్ననమాట. ఇంక అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చి నా స్టిక్కర్స్ అనమాట. ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయండి. బట్ ఈ మధ్యన స్టిక్కర్స్ కొనడం మానేశాను. బట్ నిజం చెప్తున్నాను ఏంటనంటే, ఈ స్టిక్కర్స్ నేను ఒక్కదాన్నే కొన్నానని చెప్పాను. నాకు మా సిస్టర్స్ కూడా పంపిస్తారనమాట. అందుకే ఇన్నున్నాయి. బట్ నేను చాలా పిసినారినండి. ఎందుకనంటే ఒక ప్యాకెట్‌లో లాస్ట్ ఒక్క స్టిక్కర్ ఉన్నా సరే దాన్ని వాడేసిన తర్వాతే పాడేస్తాను. అదర్‌వైజ్ పాడేయననమాట. అంత పిసినారిని. మొత్తం కంప్లీట్‌గా వాడతాను. సో, ఇక్కడైతే అన్నీ చదిరేసుకున్నాను. మను లోపల పడుకుందని ఇలా హాల్లోకొచ్చి చదురుకున్నాననమాట. ఇవన్నీ లోపల పెట్టేసుకుంటానిప్పుడు. ఈ గాజుల స్టాండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. నా దగ్గరవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయండి. ఈ వీడియోలో చాలా లింక్స్ ఇక్కడ నేను ఇచ్చేస్తాననమాట. ఇందాక నేను తీసుకున్న షూ ప్లస్ ఈ గాజుల స్టాండ్ ఇవన్నీ ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మను కోసమని చాలా ఇష్టంగా ఈ బ్యాంగిల్స్ కొన్నాననమాట. నాకు బాగా నచ్చినియి. బట్ సైజ్ పెద్దదైపోయింది. సో, ఫ్యూచర్‌లో వాడొచ్చులే అని ఉంచేసుకున్నాననమాట. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నా. నా దగ్గర ఉండేవి మూడేనండి. ఆ మూడిటిని ఆర్గనైజ్ చేసుకుంటున్నాననమాట. ఈ పని కూడా అయిపోయింది. ఈ పని అయిపోయింది. మను లేసిపోయింది. తనకి ఫీడ్ చేసేసాను. ఈలోగా నైట్ విక్రమ్ గారు కూడా వచ్చేసారనమాట. విక్రమ్ గారికి ఏదో గిఫ్ట్ వచ్చిందంటండి. అదే ఇక్కడ మను ఓపెన్ చేస్తుంది. అదేం కాదండి, మిల్టన్ వాళ్ళదే వాటర్ బాటిల్ అనమాట. తను ఒక గేమ్‌లో విన్ అయ్యారంట. అందుకని ఇచ్చారంట. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా పాప, మా వారు లేవలేదనమాట. సో, ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. అయితే కాక్రోచ్‌ల కోసమని విసిగిపోయి ఇక్కడ కాక్రోచ్ మందేదో పెట్టానండి. సో, ఇదైతే కొత్తగా తెచ్చిన రోజున బాగా యూజ్ అయిందనమాట. చాలా కాక్రోచ్‌లు చచ్చిపోయినాయి. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి పెట్టిన కాడ్నుంచి తినడం లేదండి, చావడం లేదు. అందుకని చిరాకొచ్చేసి ఇంతకుముందంటే ఒక పేపర్ మీద పెట్టేదాన్ని. ఇంక చిరాకొచ్చేసి గోడల నిండా రాసేసాననమాట. మనుకు అందని ప్లేస్‌లో మొత్తం అంతా కౌంటర్ టాప్ నిండా రాసేసి
రాసేసాను. రాసి 2 డేస్ అవుతుంది. ఒకటో రెండో చనిపోయినాయి కానీ అస్సలే చావలేదండి, అలాగే ఉన్నాయి. ఇంక నా వల్ల కాదు, పెస్ట్ కంట్రోల్ చేయాల్సిందే. అందుకని కాక్రోచ్ మందులు రాశాను కదా అని ఒక 2 డేస్ అలాగే వదిలేశాను. బట్ ఆ కాక్రోచ్ మందు చూస్తే మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుందండి. అందుకే ఇప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కాక్రోచుల కోసం పెట్టిన మందు అస్సలే పోవడం లేదండి టిష్యూతో. ఇంకా ఇలా కాదు, వాటర్తో క్లీన్ చేసేద్దాము, బాగా డీప్ క్లీనింగ్ చేద్దాము వాటర్తో అని స్టార్ట్ చేశానమాట. ఫస్ట్ అయితే సోప్ వేసేసి స్క్రబ్ చేస్తున్నాను స్క్రబ్బర్తో. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటానమాట. ఇంకా స్క్రబ్బర్ తీసి అవతల పాడేస్తానండి, బికాజ్ కాక్రోచ్ మందు కదా, వాడకూడదు. అలా అన్నట్టే పాత స్క్రబ్బర్ ఉంటే అది తీసుకొచ్చి వాడుకుంటున్నాను. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే చాలు మా పాప కిచెన్లో దొరకగానే దాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది ఆడుకోవడానికి. సో ఇవన్నీ క్లీన్ చేసే టైంకి ఎలాగో మా వారు మా పాప ఇద్దరు వేసిపోయారనమాట. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ ఏవైనా ఉంటే కౌంటర్ టాప్ మీద తీసినవన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వేసిపోయారు కదా, ఇప్పుడు వాళ్ళ కోసమని టిఫిన్ వేయాలి. అందుకని ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకుని అన్నీ అరేంజ్ చేసుకోలేదు. ఈలోగా వాళ్ళకి టిఫిన్ వేసేద్దాం అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నా కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఎలా అయితే ఈరోజు కౌంటర్ టాప్ క్లీనింగ్ మాత్రం అయిపోయిందండి. ఈ మధ్యలో 2 డేస్ నుంచి చిన్న చిన్న క్లీనింగ్స్ అంటూ ఏవేవో చేసుకుంటూనే ఉన్నానండి. అన్ని వీడియోస్ షూట్ చేయడం కుదరలేదన్నమాట. సో అందుకే షూట్ చేయగలిగినవి షూట్ చేశాను. ఎందుకనంటే పాపతో వీడియో షూట్ చేస్తూ క్లీనింగ్ అంటే కొంచెం కష్టమే.
దివాళీ టైంలో పెట్టిన లైటింగ్స్ అనమాట. కార్తీక మాసం అంతా ఉంచుకున్నాను. ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అని లైటింగ్స్ తీపిచ్చేస్తున్నాననమాట. ఇంకా చక్కగా వీటిని ఒక బాక్స్‌లో పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.